హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక సాంగ్ మీద అయితే వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి. సింగిల్ ఫోటోతో అయితే ఉంటుంది వీడియో, సూపర్ ఉంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి. పోవాలంటే ముందుకు ఇష్టపెట్రా పాస్టిని మీరు వదిలే భయం తెలిసి కూడా నువ్వు పెట్టుకోవద్దు కయ్యం. అంటే నీకు అదే శాపం, అన్ని ఉట్టి మాట లీడ జరిగేది న్యాయం. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్ గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్ లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్ లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. దానికంటే ముందు మీరు ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురూజీ 270 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్ అయితే మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాబ్ చేసి ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా నేనైతే నేమ్ చేంజ్ చేసుకుంటున్నా. 2 టైమ్స్ అయితే మీరు నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాబ్ చేసి ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి మళ్ళీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత 4.26 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కింద మీకు రౌండ్ యాంగిల్ అని ఉంటుంది, దీని కిందకి అయితే తెచ్చుకోండి. రౌండ్ యాంగిల్ కిందకి తెచ్చుకోండి. రౌండ్ యాంగిల్ కిందకి తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో బాక్స్ బ్లర్ అని సెర్చ్ చేయండి. మీరు బాక్స్ అని సెర్చ్ చేసిన సెకండ్ ఇది వస్తుంది. దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత దీన్ని 1.080 అయితే చేసుకోండి. 1.080 అయితే చేసుకోండి. దీన్ని ఇలా 1.080 చేసుకున్న తర్వాత మళ్ళీ 4.26 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. అదే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ కెమెరా కిందికి అయితే తెచ్చుకోండి. ఫోటో మీద ట్యాబ్ వేసి కెమెరా కిందికి తెచ్చుకున్న తర్వాత లాస్ట్కి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. 2 ఫొటోస్ది ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ వేసి పైన డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మోటార్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే నేను కిందికి జరుపుకుంటున్నా. ఇలా కిందికి జరుపుకున్న తర్వాత కెమెరాది కీ యానిమేషన్ డిసేబుల్ ఉంటుంది, వీటి మీద ట్యాబ్ వేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో కనిపిస్తున్న బాక్స్ మీద ట్యాబ్ వేసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత యానిమేషన్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది. ఇలా యానిమేషన్ అయితే ఉంటుంది. మీకు కావాలంటే మీరు టెక్స్ట్ని అయితే పక్కకు జరుపుకోవచ్చు. ఇలా టెక్స్ట్ మీద ట్యాబ్ వేసి మీకు కావాలంటే కొంచెం పైకి లేదా ఇలా పక్కకు అయితే జరుపుకోండి. ఇలా టెక్స్ట్ కనబడేటట్టు కొంచెం చేసుకోవాలన్నా మీరు పక్కకు జరుపుకోవచ్చు. ఇలా కావాలంటే మీరు పక్కకు అయితే జరుపుకోండి టెక్స్ట్ని. తర్వాత కెమెరా మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ర్యాండమ్ అని సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేసిన తర్వాత సెకండ్ దాని మీద ట్యాబ్ వేసి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేయండి. ట్యాబ్ చేసిన తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ దగ్గర 8 అయితే చేసుకోండి. ఎవాల్యుయేషన్ దగ్గర వచ్చి 4 అయితే చేసుకోండి. తర్వాత ఈ స్పీడ్ దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి.
లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత 4.30 లేదా 4.28 అయితే చేసుకోండి మీరు. నేను 4.30 అయితే చేసుకుంటున్నా. ఇలా 4.30 చేసుకున్న తర్వాత మీకు వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.